హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకి ఈ టాపిక్స్ ఉన్నాయి. ఇండియా సైన్స్ బ్రహ్మోస్ మిసైల్ డీల్ విత్ వియత్నాం, వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ టేక్స్ ద చార్జ్ ఆఫ్ వెస్టర్న్ నావల్ కమాండ్, ఇండియా జర్మనీ సబ్మెరైన్ డీల్ నియర్స్ ఫైనలైజేషన్, US Cuba holds rare military talks at Guantanamo Bay, General Anil Chauhan completes tenure as CDS, Kerala startup unveils India's first AI system on chip. So first topic ento chuddam. India signs BrahMos missile deal with Vietnam. So India అండ్ వియత్నాం మధ్య బ్రహ్మోస్ రిలేటెడ్ ఒక డీల్ జరిగింది. బ్రహ్మోస్ అన్నది ఒక మిజైల్ మాట. సో దీని మీద మనకి ఒక డీల్ జరిగింది, అంటే ఇండియా వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ డీల్ జరిగింది మాట. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బ్రహ్మోస్ మిజైల్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ డీల్ గురించి ఇంకొన్ని వివరాలు చూద్దాం. సో ప్రస్తుతానికి వియత్నాంతో ఫైనల్ దశలో ఉంది ఈ పర్టికులర్ డీల్. అలాగే ఇండోనేషియాతో కూడా మనకి ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇవ్వడానికి ఇండోనేషియాతో కూడా మనకి డీల్ జరుగుతుంది. ద బ్రహ్మోస్ అగ్రిమెంట్ విత్ వియత్నాం ఇంక్లూడ్స్ మిసైల్ సిస్టమ్స్, ట్రైనింగ్, లాజిస్టిక్ సపోర్ట్ విత్ అన్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ₹60 బిలియన్. మనకి ఈ పర్టికులర్ వియత్నాంతో ఉన్న డీల్లో ఏంటంటే లాజిస్టిక్ సపోర్ట్స్ గురించి, అలాగే ట్రైనింగ్, మిజైల్ సిస్టమ్స్, ఇలా ఈ ప్యాకేజ్లో ఇవన్నీ ఉన్నాయి ఈ డీల్లో. అండ్ ఈ డీల్ వర్త్ ఏంటి మనకి $60 బిలియన్ అన్నమాట. సో బ్రహ్మోస్ మిజైల్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. సో బ్రహ్మోస్ అన్నది మనకి 2 స్టేజ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. సో మనం ఫస్ట్ క్రూజ్ మిజైల్ ఏంటో తెలుసుకుందాం. క్రూజ్ మిజైల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనకి జనరల్గా మిజైల్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ట్రెజెక్టరీ అంటే పాత్, తీసుకున్న పాత్ ప్రకారం, ఆ మిజైల్ వెళ్ళే పాత్ ప్రకారం మనకి 2 రకాల మిజైల్స్ ఉంటాయి. ఒకటి బ్యాలిస్టిక్ మిజైల్, ఇంకొకటి క్రూజ్ మిజైల్ అన్నమాట. సో బ్యాలిస్టిక్ మిజైల్ అంటే మనకి మిజైల్ని ఇప్పుడు ఒక స్టోన్ ఉందనుకో, దాన్ని మీరు ఇసిరి కొట్టారంటే ఎలా వెళ్తుంది? సో దాని పాత్ ఏంటి, మనకి ఇలా పైకి వెళ్ళి తరువాత మనకి ఇక్కడి నుంచి పాత్ అన్నది మనకి గ్రావిటీ ఆధారంగా కిందకు వస్తుంది అన్నమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ పాత్ ఉన్న మిజైల్స్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. ఇప్పుడు క్రూజ్ మిజైల్ ఏంటంటే, క్రూజ్ మిజైల్ని మనం టెరైన్ హగ్గింగ్ అని చెప్పి అంటారు. టెరైన్ హగ్గింగ్, టెరైన్ హగ్గింగ్ అంటారు. సో టెరైన్ హగ్గింగ్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉందనుకోండి, సో ఆ క్రూజ్ మిజైల్ దానికి అనుకూలంగా వెళ్తూ ఉంటుందన్నమాట. దాన్నే క్రూజ్ మిజైల్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక్కసారి దీనికి నేను ఎనర్జీ ఇచ్చిన తర్వాత సగం ఇక్కడ మన ఆల్టిట్యూడ్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అచీవ్ అయిన తర్వాత మిగతా పాత్ ఆఫ్ ద ట్రెజెక్టరీ మనకి గ్రావిటీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం కంప్లీట్గా దీని డైరెక్షన్ని ఎప్పుడైనా మనం మార్చుకోవచ్చు. అలాగే మనం ఈ పర్టిక్యులర్ ఇది టెరైన్కి అనుకూలంగా వెళ్తుందన్నమాట. సో దీని రెండిటికి ఫస్ట్ దీనికి ఓన్లీ మనకి కంట్రోల్, డైరెక్షన్ ఎంతవరకు ఉంటుందంటే కంట్రోల్ మనకి ఎంత హైట్తో మనం ఇసిరామో, అంటే ఇప్పుడు స్టోన్ ఇసిరినప్పుడు ఎంత పవర్ ఇచ్చి దానికి ఇసిరామో, సో అంత హైట్ రీచ్ అయ్యి తర్వాత అది కింద పడుతుంది అన్నమాట గ్రావిటీ కంట్రోల్లో. ఇక్కడ ఏంటంటే మనకి టార్గెట్ అయినంత వరకు దీని డైరెక్షన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్నే క్రూజ్ మిసైల్ అంటారు. సో ఈ రెండిటికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే నేను టార్గెట్ చాలా దూరంలో ఉన్నా నేను ఎక్కువ ఎనర్జీ ఇచ్చి నేను ఆ టార్గెట్కి రీచ్ అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఎనర్జీని ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికే పెట్టాలి, మిగతా అది గ్రావిటీ చూసుకుంటుంది. సో నేనేంటంటే వార్ హెడ్ క్యాపబిలిటీ, వెపన్ని వెయిట్ నేను ఎక్కువ పెంచవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ స్టెల్త్ తెచ్చుకుంటున్నాను. స్టెల్త్ అంటే రేడార్స్ కనిపించకుండా ఉండడం అన్నమాట. అంటే ఇక్కడ నేను పైకి వెళ్తున్న కొద్దీ రేడార్ కనిపించే స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నాకు రేడార్ కనిపించకుండా ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ మిజైల్ అన్నది ఎనిమీస్కి దొరకకుండా ఉండే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాలిస్టిక్ మిజైల్ అండ్ క్రూజ్ మిజైల్ మనకి ఎలా క్లాసిఫై అవుతుంది? ఏదైనా మిజైల్ తీసుకున్న పాత్ ప్రకారం బ్యాలిస్టిక్ మిజైల్ అండ్ క్రూజ్ మిజైల్ అంటాం. బ్యాలిస్టిక్ మిజైల్ అంటే మనం ఇనీషియల్గా దానికి ఇచ్చిన పవర్తో మనం లైక్ పైకి వేస్తే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద
పాత్ అంతా మనకి గ్రావిటీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాంటి మిసైల్స్ మనం ఎప్పుడు వాడతామంటే మనం దూరంగా ఉన్న టార్గెట్స్కి అండ్ అలాగే హెవీ పేలోడ్స్కి హెల్ప్ అవుతుంది. మనకి క్రూజ్ మిసైల్తో కంపేర్ చేస్తే తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎందుకంటే ఇనీషియల్ పాత్లోనే మనం డైరెక్షన్ ఇస్తాం, మిగతాదంతా గ్రావిటీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు క్రూజ్ మిసైల్ ఏంటంటే ఇది టెరైన్కి అనుకూలంగా వెళ్తుంది అన్నమాట. సో టెరైన్కి అనుకూలంగా వెళ్ళడం వల్ల ఏమంటే మనం ఈ డైరెక్షన్ని ఎప్పుడైనా మార్చొచ్చు. అండ్ అంతేకాదు స్టెల్త్ ఫెసిలిటీ అన్నది వస్తుంది. అంటే మనకి ఆ టెరైన్ హగ్గింగ్ ఉంది కాబట్టి సో రేడార్కి మనకి లో రేడార్ క్రాస్ సెక్షన్ వస్తుంది, అంటే రేడార్కి కనిపించకుండా ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే మోడర్న్ వార్ఫేర్లో క్రూజ్ మిసైల్స్ అన్నవి ఇంపార్టెంట్ అయిపోతున్నాయి మరి. ఓకే, సో ఈ బ్రహ్మోస్ అన్నది ఇండియా అండ్ రష్యా రెండు కలిపి తయారు చేసిన మిసైలే ఈ పర్టికులర్ బ్రహ్మోస్ మాట. సో ఇప్పుడు చూడండి, ఈ బ్రహ్మోస్ అన్నది సూపర్ సోనిక్ అంటే మనకి స్పీడ్ కదా. సో సూపర్ సోనిక్ అంటే మనకి 1 to 5 మ్యాక్ మధ్యలో ఉన్న స్పీడ్ అంతటిని మనం సూపర్ సోనిక్ అంటాం. 1 మ్యాక్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మాట. ఓకే, సో 1 to 5 మ్యాక్ మధ్యలో ఉన్న స్పీడ్ని సూపర్ సోనిక్ అంటాం. అండ్ ఇది టూ స్టేజ్ ఉన్న మిసైల్ అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ అన్నది బూస్టర్గా పనిచేస్తుంది. ఇది సాలిడ్ ప్రొపలెంట్తో వర్క్ అవుతుంది అన్నమాట. ఫ్యూయల్ ఏంటి మనకి సాలిడ్ టైప్, అండ్ ఇది కూడా మనకి అబవ్ 1 మ్యాక్ వస్తుంది కాబట్టి సూపర్ సోనిక్ స్పీడ్లోనే వెళ్తుంది. అంటే ఈ బ్రహ్మోస్ మిసైల్లో 2 స్టేజెస్ ఉంటాయి. మనకి ఫస్ట్ స్టేజ్ అన్నది సాలిడ్ ఉంటుంది, నెక్స్ట్ స్టేజ్ అన్నది లిక్విడ్ ఉంటుంది. అండ్ ఇది మనకి స్పెషలైజ్డ్గా రామ్జెట్ ఇంజన్ అన్నది ఉంటుంది. మనం ఆల్రెడీ రామ్జెట్ స్క్రామ్జెట్ గురించి చదివాం. సో మనకి బ్రహ్మోస్లోని లిక్విడ్ ఫేజ్ ఉన్న స్టేజ్లో రామ్జెట్ ఇంజన్ని వాడతారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఈ సాలిడ్ ఫ్యూయల్ అన్నది మనకి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది బూస్టర్గా పనిచేస్తుంది. అంటే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ ఫస్ట్ స్టేజ్ అన్నది డిస్కార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ద్వారానే మనకి నెక్స్ట్ ప్రయాణం అంతా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకి ఇక్కడ 1 మ్యాక్ ఉంటే సెకండ్ స్టేజ్లో దీని స్పీడ్ 3 మ్యాక్ వరకు ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో మనకి బ్రహ్మోస్ అన్నది 2-stage supersonic cruise missile jointly developed by Russia and India. It's a world's fastest operational cruise missile operating at a speed of Mach 2.8 to 3.0. So ee data annadi meeku chaala important gurtunchukondi. It is named after the Brahmaputra and Moscow river which are associated with India and Russia respectively. So manaki BrahMos పేరు ఎలా వచ్చింది, బ్రహ్మపుత్రలో బ్రహ్మ అండ్ మాస్కోలో మనకి బ్రహ్మోస్ అన్నది MOS తీసారన్నమాట. సో అలా మనకి బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది. ఇంకా మిగతా వివరాల్లోకి వెళ్తే స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో దీని రేంజ్ ఎంత మనకి 290 కిలోమీటర్స్. సో జనరల్గా మనం బ్యాలిస్టిక్ మిసైల్స్తో కంపేర్ చేస్తే క్రూజ్ మిసైల్కి కొంచెం తక్కువ రేంజే ఉంటుంది అన్నమాట. అండ్ వార్ హెడ్ అన్నది అంటే దీని వెపన్, సో వెపన్ ఎంత వెయిట్ ఉన్నది తీసుకెళ్ళగలదు అంటే 200 to 300 kgs తీసుకువెళ్ళగలదు. అండ్ స్పీడ్ అన్నది సూపర్ సోనిక్ త్రూ అవుట్ ద ఫ్లైట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ఎనిమీ రెస్పాన్స్ టైం. సో స్పీడ్ అన్నది చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల సో ఎనిమీ రెస్పాండ్ అయ్యి మిసైల్ వస్తుందని రెస్పాండ్ అయ్యే లోపల ఇది అక్కడ లాంచ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ ప్లాట్ఫామ్స్ క్యాన్ బి లాంచ్ ఫ్రమ్ ల్యాండ్, ఎయిర్, సీ అండ్ సబ్ సీ ప్లాట్ఫామ్స్. అంటే ఇదేంటంటే మనం ఇది ల్యాండ్ మీద నుంచి, ఎయిర్ మీద నుంచి, సీ మీద నుంచి, అలాగే సబ్సీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి సబ్మెరైన్స్ ఇలాంటి వాటి మీద నుంచి కూడా మనం లాంచ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఇట్ హ్యాస్ అ ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్. ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అంటే మనం టార్గెట్ని ఫిక్స్ చేసి లాక్ చేసి ఎక్కడుందో డైరెక్షన్ లాక్ చేసి మనం వదిలేస్తే అది అక్కడే ఆ టార్గెట్ ఆ గురి దగ్గరే వెళ్ళి కొడుతుంది అన్నమాట. అండ్ స్టెల్త్ ఫీచర్, లో రేడార్ క్రాస్ సెక్షన్ ఎన్హాన్సెస్ సర్వబిలిటీ. చెప్పాను కదా ఇది టెరైన్ హగ్గింగ్ కాబట్టి రేడార్ క్రాస్ సెక్షన్ అన్నది మనకి తక్కువ ఉంటుంది. సో రేడార్ అంటే ఏంటి, మనకి రేడియో ఇమేజెస్ ద్వారా మనకి ఏ పర్టికులర్ వెపన్స్ వస్తున్నాయో ఏంటో అనలైజ్ చేయడానికి యూజ్ చేసే డివైజే ఈ రేడార్ అన్నమాట. సో మనకి లో రేడార్ క్రాస్ సెక్షన్ వస్తుంది. లో రేడార్ క్రాస్ సెక్షన్ అంటే మనకి రేడార్కి ఎక్కువ దొరకదు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే దీని కెపాసిటీ అన్నది అంటే సర్వైవబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మల్టిపుల్ ఫ్లైట్ ట్రజెక్టరీస్, హై, లో ఆర్ మిక్స్డ్ ప్రొఫైల్స్ ఫర్ ద టాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ. సో చెప్పాను కదా మనకి డైరెక్షన్స్ అన్నవి మార్చొచ్చు అని చెప్పి, హై, లో ఎలా అయినా మనం చేయొచ్చు అన్నమాట. అండ్ పిన్ పాయింట్ యాక్యురసీ అంటే
హై కిల్ ప్రాబబిలిటీ ఈవెన్ అగేన్స్ట్ ద మూవింగ్ టార్గెట్. సో మనకి మూవ్ అవుతున్న టార్గెట్స్ మీద దీంతో గురిపెట్టచ్చు అని చెప్తున్నారు. దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్. సో ప్రస్తుతానికి ఇవి ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి. సో ఆపరేషనల్ స్టేటస్ ఏంటి? సో మనం చెప్పాను కదా, ఇది మనకి లైక్ 3 వేరియంట్స్లో ల్యాండ్, ఎయిర్ అండ్ సీ వీటిలో కూడా వర్క్ అవుతుందని. అలాగే ఇప్పుడు నావీ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే మనకి వార్షిప్స్ అయిన రాజ్పుట్, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్తోని అండ్ వీర్ క్లాస్ కార్వెట్స్తోని ఈ పర్టికులర్ బ్రహ్మోస్ మిసైల్ అన్నది యూజ్ అవుతుంది. ఆర్మీలో ఏంటంటే మల్టిపుల్ రిగన్మెంట్స్ అన్నవి యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి ఆపరేషన్ సింధూర్లో కూడా మనకి చాలా యూజ్ అయ్యింది అని చెప్పి మనకి న్యూస్లో వచ్చింది. అలాగే ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే మనకి Su-30 MKI ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద దీన్ని లాంచ్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ బ్రహ్మోస్ మిజైల్ని ఇండియా దగ్గర నుంచి ఫస్ట్ కొనుక్కున్న కంట్రీ ఏంటంటే ఫిలిప్పీన్స్. మనకి జనవరి 2022లో ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ వియట్నాంతో ఫైనలైజ్ అవుతుంది మనకి ఆ పర్టికులర్ అగ్రిమెంట్ అన్నది. నెక్స్ట్ లైన్లో ఉన్నది ఏంటంటే మనకి ఇండోనేషియా ఉంది. సో వియట్నాం ముఖ్యంగా బ్రహ్మోస్ అగ్రిమెంట్ని ఫైనలైజ్ చేయడానికి ఒక పర్టికులర్ డైలాగ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాంగ్రీలా డైలాగ్. సో ఎగ్జామ్లో మీకు సాంగ్రీలా డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ వియట్నాం is related to అంటే మీరు బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ గురించో లేకపోతే పర్చేజ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని మీరు లైక్ టిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి బ్రహ్మోస్లో కూడా నెక్స్ట్ జనరేషన్ మీద ఇండియా వర్క్ చేయబోతుంది. సో అందులో 2 వేరియంట్స్ ఉన్నాయి మనకి, బ్రహ్మోస్ 2 అని చెప్పి బ్రహ్మోస్ NG. బ్రహ్మోస్ NG అంటే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజైన్ని మోర్ కాంపాక్ట్ చేస్తూ ఇంక్రీజ్ ద ప్లాట్ఫామ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే ఇంకా లైటర్, ఇంకా లైటర్గా చేస్తూ అండ్ దాని ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ అలాగే స్పీడ్ అన్నది మనకి 3 వరకు ఉంది కదా, దాన్ని 3 to 3.5కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. రేంజ్ మాత్రం అలాగే ఉంచాలనుకుంటున్నారు. ఇంకా రేడార్ క్రాస్ సెక్షన్ని ఇంకా తగ్గించాలనుకుంటున్నారు. అండ్ దీన్ని లైటర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, తేజస్. ఓకే, సో ఈ తేజస్తోని వీటిని యూజ్ చేయాలని దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకే దీన్ని ఇంకా కాంపాక్ట్ అండ్ ఇంకా లైటర్ చేయాలని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రహ్మోస్ 2, దాన్నే బ్రహ్మోస్ Mark 2 అని కూడా అంటారు అన్నమాట. సో ఇక్కడ మనకి చూసారా స్పీడ్ అన్నది హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అన్నమాట. సో హైపర్సోనిక్ అంటే మనకి స్పీడ్ ఈజ్ అబౌవ్ 5 Mach అన్నమాట. సో ఇక్కడ స్పీడ్ అన్నది అబౌవ్ 5 Mach అండ్ ఇక్కడ వాడుతున్నది ఏంటి, స్క్రామ్ జెట్ ప్రొపల్షన్. సో మనకి కన్వెన్షనల్ బ్రహ్మోస్ మిసైల్లో స్పీడ్ అన్నది మనకి సూపర్ సోనిక్ అండ్ ఇంజన్ అన్నది ముఖ్యంగా సెకండ్ స్టేజ్లో వీఆర్ యూజింగ్ రామ్జెట్ ఇంజన్ అన్నమాట. సో కానీ మనకి బ్రహ్మోస్ 2 ఇప్పుడు ఏది మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉందో దానికి స్పీడ్ అన్నది హైపర్సోనిక్ అంటే మోర్ దెన్ 5 Mach అండ్ సెకండ్ స్టేజ్లో మనం యూజ్ చేస్తున్న ఇంజన్ ఏంటి, స్క్రామ్జెట్ ఇంజన్, దట్ ఈస్ ద లిక్విడ్ ఇంజన్ అన్నమాట. ఓకే, సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎన్ని కంట్రీస్తో ఇండియా ఈ బ్రహ్మోస్ పర్చేస్ గురించి ఆర్ బ్రహ్మోస్ అమ్మడానికి డీల్ చేసుకుంటుంది అంటే ఇప్పటికీ 3 కంట్రీస్. ఫస్ట్ వన్ ఫిలిప్పీన్స్, సెకండ్ వన్ వియట్నాం, థర్డ్ వన్ ఈజ్ ఇండోనేషియా. ఇది గుర్తుంచుకోవాలి. అండ్ బ్రహ్మోస్ అన్నది న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, ప్రతి వివరం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి. అండ్ అలాగే నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఇప్పుడు ఇది బ్రహ్మోస్ అన్నది మనకి ఒక క్రూజ్ మిసైల్ అని చెప్పాను కదా, సో ఇండియా కూడా మనకి ఇంకొక క్రూజ్ మిసైల్ ఉంది. అది మనకి ఇది సూపర్ సోనిక్ కదా, అది సబ్సోనిక్ లెవెల్లో ఉంది. అది ఏంటో ఆ క్రూజ్ మిసైల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ టేక్స్ చార్జ్ ఆఫ్ ద వెస్టర్న్ నావల్ కమాండ్. సో మనకి వెస్టర్న్ నావల్ కమాండ్కి న్యూ వైస్ అడ్మిరల్ మనకి అపాయింట్ అయ్యారని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ డైమెన్షన్ అన్నది ఎక్కువ అవుతుంది. సో మన డిఫెన్స్ పోస్టుల గురించి, అలాగే మనకి కమాండ్స్ ఏంటి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి, ఇలా అండ్ తర్వాత ఆ పర్టికులర్ ర్యాంక్ హైరాకీస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో అందుకు మనం నావిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఇండియన్ నావీ ఆపరేట్స్ యాజ్ అ
3 primary regional commandos and 1 joint service commando, each headed by flag officer commanding in chief or the commanding in chief of vice admiral rank. Okay, so మనకి ఇండియన్ నేవీ అన్నది 3 ఆపరేషనల్ కమాండ్స్ లో వర్క్ అవుతుంది అండ్ 1 ఇంటిగ్రేటెడ్ కమాండ్ మాట. ఈ 1 ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎక్కడుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అంటే ఇందులో మనకి ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ముగ్గురు ఇక్కడ కలిసి ఆపరేట్ చేస్తారు. అది ఒకటి ఉంది, అది ఎక్కడో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం 3 ఆపరేటింగ్ కమాండ్స్లో నావీ ఆపరేట్ చేస్తుంది కదా. సో అది ఏంటి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి జ్యూరిడిక్షన్ ఏంటో తెలుసుకుందాం. సో నావల్ కమాండ్, వెస్టర్న్ నావల్ కమాండ్ ఉంది. సో దాని హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉంది అండ్ దీని ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అరేబియన్ సీ ఇక్కడ ఉంది కదా. సో అరేబియన్ సీ రిలేటెడ్ సేఫ్టీ అంతా ఇది చూసుకుంటుంది. ప్రైమరీ ఆపరేషన్స్ కమాండ్ ఓవర్సీస్ ఇండియన్ వెస్టర్న్ మ్యారిటైమ్ బార్డర్ ఇంక్లూడ్ ద వెస్టర్న్ ఫ్లీట్, దీన్నే వెస్టర్న్ ఫ్లీట్ అంటారు అన్నమాట. సో ఈస్టర్న్ నావల్ కమాండ్ అన్నది మనకి హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంగా పనిచేస్తూ ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ రిలేటెడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి చూసుకుంటుందన్నమాట టువర్డ్స్ ద మలాక్కా స్ట్రైట్ వరకు. సో ఇక్కడ మనకి దీని పరిధంతా ఇక్కడ ఉంది మాట. సో నెక్స్ట్ మనకి సదరన్ నావల్ కమాండ్ అని చెప్పుంది. సో దాని హెడ్ క్వార్టర్స్ కొచ్చి మాట. సో ఇది ఆపరేషనల్ కమాండ్ అంటే ఇది మనకి ముఖ్యంగా ఇలా సీలో ఆపరేట్ చేయదు, కానీ ఇది ఒక ట్రైనింగ్ కమాండ్ సెంటర్ మాట. అంటే మన ఇండియన్ నావల్ ఆఫీసర్స్ అండ్ సేలర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్న కమాండ్ మాట. ట్రైనింగ్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నావీ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బేసిక్ అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ సేలర్స్. సో మనకి నావీలో ఆఫీసర్స్ హైరాకీ అలాగే సేలర్స్ హైరాకీ అన్నది ఇచ్చారు. సో ముఖ్యంగా మనకి ఆఫీసర్ అండ్ సేలర్కి తేడా ఏంటి? ఆఫీసర్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ నావల్ వెసల్ ఉందనుకోండి. సో అందులో మనకి ఏంటంటే లైక్ కమాండ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేస్తారు. వాళ్ళ డెసిషన్ బట్టి ఎగ్జిక్యూట్ చేస్తూ మనకి ఆ పర్టికులర్ వెజల్ని దాన్ని తీసుకువెళ్ళడం, డిసిప్లిన్ ఆఫ్ ద ఎంటైర్ క్రూ చూడే పని ఈ సేలర్స్ మాట. అంటే వీళ్ళు టెక్నికల్ జాబ్ చేస్తారు అన్నమాట. ఏం చెయ్యాలో చెప్పేది నావీ ఆఫీసర్స్ మనకి, అండ్ లైక్ ఎలాగ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో అన్నది సేలర్స్ చూస్తారు. ఉదాహరణకి మనకి గాజీ మూవీ ఉందనుకోండి. సో అందులో మనకి హీరో రానా అన్నది నావీ ఆఫీసర్ అన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చే కమాండ్ ప్రకారం మనకి ఆ సబ్మెరైన్ని రన్ చేస్తూ ఉంటారు కదా. సో టెక్నికల్గా మనకి సోనార్స్ బట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తూ రన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సేలర్ ర్యాంక్ ఆఫీసర్స్ అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ఏ డెసిషన్ తీసుకోవాలి ఆ డిఫెన్స్ రిలేటెడ్ అన్నది ఈ నావీ ఆఫీసర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇద్దరు మనకి ఆ వెసల్లో ఉంటారు, ఏదైనా నావీ వెసల్లో. సో మనకి అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు హైరాకీస్ తెలియాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే లోవెస్ట్ టు హైయెస్ట్ నావీ ఆఫీసర్స్ హైరాకీ. సో మిడ్షిప్మన్, దాని తర్వాత సబ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కమాండర్, కెప్టెన్, కామడోర్, రియల్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ అండ్ అడ్మిరల్. దాని తర్వాత అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ అని ఉంటుంది. కానీ ఇది ఒకటి ఏంటంటే మనకి వార్ టైంలోనే ఈ పర్టికులర్ ర్యాంక్ అన్నది ఇస్తారు, కానీ ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు ఈ ర్యాంక్ ఇవ్వడం జరగలేదు మన. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ వైస్ అడ్మిరల్ మనకి అపాయింట్ అయ్యారు అన్నట్టు మనకి న్యూస్లో ఉంది మన. సో నెక్స్ట్ అన్నది సేలర్స్. సో సేలర్ ర్యాంక్ హైరాకీ ఏంటి, మనకి హైయెస్ట్ టు లోయెస్ట్ మన. సో మనకి హైయెస్ట్ ఎవరు, మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ 1, తర్వాత మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ 2, చీఫ్ పెటీ ఆఫీసర్, లీడింగ్ సీమెన్ 1 అండ్ సీమెన్ 2. సో ముఖ్యంగా సేలర్స్ అన్నది ఏంటంటే మనకి ఆ ఫ్లీట్లో ముఖ్యంగా ఆ పర్టికులర్ వెజల్లో డిసిప్లిన్ గురించి, ట్రైనింగ్ గురించి, వీటి గురించి వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ మనకి నావీ ఆఫీసర్స్ ఇచ్చే కమాండ్స్, డిఫెన్స్ రిలేటెడ్ కమాండ్స్ అన్నది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో అలాగే నేనేంటంటే ఇక్కడ మీకు ఆర్మీకి, ఇప్పుడు మనం నావీకి చూసాం కదా, మనకి ఆఫీసర్ ర్యాంక్ హైరాకీ, దాని రిలేటెడ్గా ఆర్మీకి ఇచ్చాను, అలాగే ఎయిర్ ఫోర్స్కి ఇచ్చాను. ఇది మీరు రిఫర్ చేసుకోండి. నెక్స్ట్, ఇండియన్ జర్మనీ సబ్మెరైన్ డీల్ నియర్స్ ఫైనలైజేషన్. సో ఇండియాకి జర్మనీకి రిలేటెడ్ది ఒక సబ్మెరైన్ డీల్ అన్నది ఫైనలైజేషన్కి వచ్చిందన్నమాట. సో ఏంటదో మనం చూద్దాం. ఇండియా ఇస్ క్లోజ్ టు సైనింగ్ $8 billion డీల్ విత్ ThyssenKrupp Marine Systems for the 6 HDW Class 214 conventional submarines under Project 75.
సో మనకి ఇండియా అండ్ జర్మనీ కంపెనీ రిలేటెడ్ ఒక పర్టికులర్ డీల్ అన్నది ముఖ్యంగా ప్రాజెక్ట్ 75I. సో ఇది మనకి సబ్మెరైన్కి సంబంధించిన ఒక డీల్ మాట. సో అది ఫైనలైజేషన్ స్టేజ్లోకి వచ్చింది. అండ్ అందులో మనకి ఈ 6 HTW క్లాస్ 214 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అన్నవి డెలివరీ చేయడానికి ఈ డీల్ మాట. సో HTW అన్నది మనకి జర్మనీ రిలేటెడ్ ఒక పోర్ట్ రిలేటెడ్ కంపెనీ రిలేటెడ్ క్లాస్ మాట. అవి తయారు చేసే సబ్మెరైన్స్ క్లాస్ ఇవి. HDW క్లాస్ 214 అన్నది ఒక పర్టికులర్ క్లాస్ మాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 75I గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. సో ఈ సబ్మెరైన్స్ అన్నవి మనకి మెజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్లో తయారు చేయడం జరుగుతుంది, జర్మనీ ఇస్తున్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద. ఓకే, ఈ మెజగాన్ డాక్ షిప్ యార్డ్ అన్నది మనకి ఏ స్టేట్లో ఉన్నదో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ 75I గురించి, ఇది దేని గురించి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అన్నది మనకి సబ్మెరైన్స్లో యాడ్ చేస్తుంది అన్నమాట ఈ ప్రాజెక్ట్ 75. సో సబ్మెరైన్స్లో మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది సబ్మెరైన్స్ గురించి. అండ్ ఈ సబ్మెరైన్తో మనకు వస్తున్న టెక్నాలజీ ఏంటి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అన్నమాట. సో ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా సబ్మెరైన్ అంటే ఏంటి, ఇది మనకి నావీకి సంబంధించిన ఒక వెసలే, కానీ ఏంటిది కంప్లీట్గా వాటర్లో ఉంటూ మనం సర్వేలెన్స్ చేయడానికి యూజ్ చేసే వెజల్ని సబ్మెరైన్ అంటాం. సో ఈ సబ్మెరైన్ జనరల్గా మనకి నీటిలోనే ఉంటుంది. సో నీటిలో దాక్కొని ఉండి ఎనిమీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలుసుకుంటూ ఉంటుంది. సో మనకి కానీ ఈ సబ్మెరైన్ అన్నది మనకి లోపలే మనకి కంబషన్ అయ్యి ఇంజన్ మనకి బర్న్ చేసి ఆ ఫ్యూయల్ని బర్న్ చేసి మూవ్ అవుతూ ఉండాలి. కానీ నార్మల్ సబ్మెరైన్స్లో ఏమవుతుందంటే మనకి టైం టు టైం అది రీసర్ఫేస్ అవ్వాలి. టైం టు టైం అది రీసర్ఫేస్ అవ్వాలి. ఎందుకు, ఆక్సిజన్ దానికి కావాలన్నమాట. అంటే ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి దానికి ఆక్సిజన్ కావాలి, టైం టు టైం రీసర్ఫేస్ అవ్వాలి. సో రీసర్ఫేస్ అయితే ఏమవుతుంది, సో దాని ఐడెంటిటీ అనేది తెలిసిపోతుంది కదా, తెలిసిపోతే దాని సర్వేలెన్స్ అనేది ప్రాపర్గా చేయలేదు. సో దానికోసం ఏంటంటే మనకి సబ్మెరైన్స్లో స్నార్క్లింగ్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉంటుంది. స్నార్క్లింగ్ అంటే ఏంటంటే సబ్మెరైన్ ఇప్పుడు వాటర్ ఉంది, రీసర్ఫేస్ అవ్వాలి అంటే మొత్తం పైకి వచ్చి కొంచెం సేపు మనం మళ్ళీ గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కిందకు వెళ్ళాలి. సో ఈ లోపల ఎనిమీ ఎవరైనా కనిపెట్టేస్తే ఇక్కడ సబ్మెరైన్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఇది రీసర్ఫేస్ టైం తగ్గితే దీని సర్వేలెన్స్ రేంజ్ అన్నది పెరుగుతుంది కదా. సో ఇది రీసర్ఫేస్ అవ్వకుండా కంప్లీట్గా ఒక టెక్నిక్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా రీసర్ఫేస్ అవ్వదు, కంప్లీట్గా వాటర్ మీదకి రాదు, కానీ ఒక పైప్ని పైకి పంపిస్తుంది అన్నమాట. సో ఈ పైప్లో నుంచి మనకి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది, సబ్మెరైన్ అన్నది ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే స్నార్కిల్ అంటారు అండ్ ఈ టెక్నిక్నే స్నార్కిలింగ్ అంటారు అన్నమాట. సో సబ్మెరైన్ ఏంటి, కంప్లీట్గా పైకి రాకుండా కొంతవరకే పైకి వచ్చి ఒక పైప్ని పంపించి దాని నుంచి మనకి ఆక్సిజన్ తీసుకుంటుంది, దాన్నే స్నార్కిలింగ్ అంటారు. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ స్నార్కిల్, ఈ పైప్ కూడా మనుషులకు కనిపిస్తుంది. అండ్ అంతేకాదు డీజిల్ మీద రన్ అయ్యే సబ్మెరైన్స్ ఏంటంటే చాలా నాయిస్ తీసుకొస్తాయి, సౌండ్ ఎక్కువ వస్తాయి. సో మనకి ఈ స్నార్కలింగ్ పైప్ వల్ల అయినా అండ్ అలాగే ఈ సౌండ్ వల్ల అయినా మనకి విజిబిలిటీ అన్నది పెరిగిపోతుంది, అంటే సబ్మెరైన్ ఉందని చెప్పి మనకి ఎనిమీస్కి తెలిసిపోతుంది. సో సబ్మెరైన్ సర్వైబిలిటీని పెంచడానికి మనకు వస్తున్న టెక్నిక్కే ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాట. అంటే సబ్మెరైన్లో సౌండ్ తగ్గించడానికి అండ్ స్నార్కలింగ్ అంటే పైకి ఒక పైప్ వదలకుండా లోపలే ఎక్కువసేపు ఉండి అండ్ మనకి ఎక్కువసేపు సబ్మెరైన్ లోపలే ఉండి దాన్ని ఇంజిన్ రన్ అయ్యేటట్టు చేయడానికి యూజ్ చేసే టెక్నిక్కే ఇలా మనకి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాట. సో మనకి సబ్మెరైన్స్ అన్నవి జనరల్గా 2 టైప్స్ ఉంటాయి ఇంజిన్ బట్టి, ఒకటి డీజిల్ ఇంజిన్, ఇంకొకటి న్యూక్లియర్ పవర్. సో న్యూక్లియర్ పవర్ అయితే మనకు అన్నిసార్లు పైకి రావక్కర్లేదు, కానీ డీజిల్ ఇంజిన్లో ప్రాబ్లం ఏంటంటే మనకి రీసర్ఫేసింగ్ అవ్వాలి టైం టు టైం అండ్ వాటి కోసం యూజ్ చేసింది స్నార్కలింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. అండ్ అలాగే
ఈ డీజిల్ ఇంజిన్కి సౌండ్ అన్నది ఎక్కువ వస్తుంది, నాయిస్ అన్నది ఎక్కువ వస్తుంది. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడానికి వస్తున్న టెక్నాలజీయే ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ని నేను డీజిల్ ఇంజిన్ సబ్మెరైన్స్తో కలిపితే ఏమవుతుందంటే నాకు స్నార్కెలింగ్ చేయవలసిన అవసరం లేదు అండ్ నాయిస్ కూడా నాకు రెడ్యూస్ అవుతుంది అన్నమాట. దీన్నే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటున్నారు. సో ఇలా మనం తయారు చేసుకున్న సబ్మెరైన్స్ కోసం మనం జర్మనీతో ఒప్పందం చేసుకున్నాం. దాన్నే మనం ప్రాజెక్ట్ 75I అంటున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, కీ ఫీచర్ ఇన్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఎనేబులింగ్ సబ్మెరైన్స్ టు రిమైన్ అండర్ వాటర్ ఫర్ లాంగర్ పీరియడ్స్ వితౌట్ సర్ఫేసింగ్. The project aimed to strengthen indigenous submarines building capability and enhance the India's Navy underwater combat power. Okay. సో మనకి ఈ స్టీల్ కటింగ్ ఇది ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకి ఫైనలైజ్ అయిన తర్వాత 2026లో మనకి స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ డెలివరీ అన్నది మనకి 2031లో రావాలని చెప్పి దీని ప్లాన్ అన్నమాట. ఓకే, సో ప్రాజెక్ట్ 75I is a follow up to project 75I that is Kalvari class. సో ఈ ప్రాజెక్ట్ 75I అన్నది మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్ 75 అని ఫ్రెంచ్తో చేసాం. ఈ ప్రాజెక్ట్ అన్నది ఇది కూడా సబ్మెరైన్స్ గురించే. సో దీని డిఫరెన్స్ తెలుసుకుందాం, కానీ అట్ ప్రెసెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ 75I అన్నది ఫాలో అప్ టు ప్రాజెక్ట్ 75. ఇది మనకి ఫ్రాన్స్తో ఉన్న ఒప్పందం, ఇది జర్మనీతో అవుతున్న ఒప్పందం. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ 75I గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు బిల్డ్ 6 అడ్వాన్స్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఇన్ ఇండియా విత్ ద ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్. కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటే డీజిల్ పవర్తో రన్ అయ్యే సబ్మెరైన్స్ని కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత మనకి 72,000 crore. అండ్ డెవలపింగ్ పార్ట్నర్ ఎవరంటే జర్మనీ, మనకి జర్మనీ డెవలపింగ్ పార్ట్నర్. సో మనకి జర్మన్ టైప్ 214 NG కరెంట్లీ సెలెక్టెడ్ యాజ్ అ డిజైన్ రిఫరెన్స్ మాట. సో మనకి ఈ సబ్మెరైన్స్లో మనకి ఏ డిజైన్ రిఫరెన్స్ ఉందంటే ఈ పర్టికులర్ డిజైన్ రిఫరెన్స్తో మనకి ఈ సబ్మెరైన్స్ అన్నవి మనకి ఇస్తారన్నమాట. సో జర్మన్ టైప్ 214 సబ్మెరైన్స్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? సో ఆరిజిన్ అన్నది మనకి జర్మనీలో ఆరిజిన్ ఉంది అండ్ ఇది టైప్ ఏంటి? డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ విత్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్కి సౌండ్ అండ్ స్నార్కెలింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. నార్మల్గా సౌండ్ వస్తుంది అండ్ స్నార్కెల్ కూడా చేయాలన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనం ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ ట్యూబ్ అన్నది బయటకు పెట్టక్కర్లేదు అండ్ మనకి ఈ టెక్నాలజీ ఉండడం వల్ల సో పైకి రాకుండానే మనకి లోపలే మనకి సబ్మెరైన్ ఎక్కువసేపు ఉండి డీజిల్ అన్నది బర్న్ అవుతూ మనకి సబ్మెరైన్ ఎక్కువసేపు ఉండేటట్టు చేస్తుంది ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అన్నమాట. లెంత్ అన్నది 65 meters, క్రూ క్యాపబిలిటీ అంతా 27 to 30 people ఉండొచ్చు. మాక్సిమం డెప్త్ 400 meters కన్నా ఎక్కువ వెళ్తుంది. డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టంలో మనకి రన్ అయ్యే ఇంజిన్ ఫ్యూయల్ ఏంటి? ఫ్యూయల్ సెల్ బేస్డ్ మాట. ఓకే, కెన్ ఆపరేట్ క్వైట్లీ అండర్ వాటర్ ఫర్ సెవరల్ వీక్స్ మాట. సో నార్మల్ సబ్మెరైన్ మనకి 2 to 3 days కల్లా పైకి రావాలి, కానీ ఈ ఎయిర్ ఇండిపెండెన్స్ ప్రొపల్షన్ టెక్నాలజీని నేను డీజిల్ ఇంజిన్ సబ్మెరైన్కి అంటే కన్వెన్షనల్ సబ్మెరైన్కి పెడితే ఇది కొన్ని వీక్స్ వరకు కింద ఉంటుంది అన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్లీ స్టెల్తీ మేకింగ్ హార్డర్ టు డిటెక్ట్ బై సోనార్. సో ఇదేంటంటే మనకి సోనార్కి మనకి రేడార్ అన్నది ఎలా మనకి బయట ఉంటుందో అండర్ వాటర్లో యూజ్ చేసే డివైస్ ఏంటంటే సోనార్ అన్నమాట. ఈ సోనార్ బట్టే మనకి ఏ సబ్మెరైన్స్ ఉన్నాయో ఏంటున్నాయో తెలుస్తుంది అన్నమాట. సో ఈ సబ్మెరైన్స్కి మనకి సోనార్కి దొరకకుండా ఈ సబ్మెరైన్ ఎక్కువసేపు ఉండేటట్టు ఉంటుంది అని చెప్పి ఈ ఫీచర్లో మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ 75 అని కూడా చెప్పాను కదా. ప్రాజెక్ట్ 75I అన్నది మనకి దీని ఫాలో అప్ ప్రాజెక్ట్ అని చెప్పాను. ఈ రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. సో పర్పస్ ఏంటి? బిల్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మోడర్న్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్. సో మోడర్న్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటే ఇవి కూడా డీజిల్ ఇంజిన్తో రన్ అయ్యే సబ్మెరైన్స్. సో ఇది నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్ సబ్మెరైన్స్ అంటే డీజిల్ ఇంజిన్తో రన్ అవుతూ మనకి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇందులో ఉంది అన్నమాట. సో ఇందులో తయారు చేసిన సబ్మెరైన్స్ పేరు ఏంటంటే కల్వరీ క్లాస్ ఆర్ స్కార్పియన్ క్లాస్ అంటాం. ఈ
ఇందులో న్యూ అడ్వాన్స్డ్ క్లాస్, ఇంకా దానికి పేరేం పెట్టలేదు. ఫారెన్ పార్ట్నర్ ఇక్కడ ఫ్రాన్స్ అన్నది, ఇక్కడ మనకి జర్మనీ. ఓకే, అండ్ ఇందులో మనకి 6 సబ్మెరైన్స్ అన్నవి ఆల్రెడీ మనకి డెలివరీ అయిపోయి, ఇక్కడ కూడా మనం 6 సబ్మెరైన్స్ని తీసుకోవాలనుకుంటున్నాం. అండ్ ప్రొపల్షన్ అన్నది డీజిల్ ఎలక్ట్రిక్ చెప్పాను కదా, డీజిల్ ఇంజన్. ఇక్కడ కూడా మనకి డీజిల్ ఇంజన్, కానీ ఇక్కడ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్టికులర్ డీజిల్ ఇంజన్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్లో ఎంతవరకు ఎండ్యూరెన్స్ ఉంటుంది అంటే, మనకి పైకి రాకుండా ఎన్ని రోజులు వాటర్లోనే ఉండగలవు అంటే 2 to 3 days ఉండగలవు అన్నమాట. ఓకే, బిఫోర్ స్నార్కలింగ్, అప్ టు 2 weeks అండర్ వాటర్. సో నేను ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ పెడితే 2 weeks వరకు లోపలే ఉంటాయి. స్టెల్త్ అన్నది హై స్టెల్త్. ఓకే, 2 days వరకు లోపలే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంకా దాని స్టెల్త్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సైజ్ అన్నది మనకి ప్రాజెక్ట్ 75iతో కంపేర్ చేస్తే ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి. అండ్ ఇండిజినియస్ కంటెంట్ అన్నది మోడరేట్, ఇంక్రీజ్ గ్రాడ్యువలీ. సో మనకి ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో మన ఇండిజినియస్ కంటెంట్ తక్కువ ఉంది, ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని మెజగాన్ డాక్లోనే వీటిని తయారు చేయాలనుకుంటున్నాం కదా. నెక్స్ట్ మనకి స్టేటస్ అన్నది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ 75లో ఉన్న అన్ని సబ్మెరైన్స్ అన్నవి మనకి డెలివరీ అయిపోయి ఇప్పుడు అవి కమిషన్ అయ్యాయి అన్నమాట. ఇది ఇంకా మనకి ప్రొక్యూర్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. మనకి ఫస్ట్ డెలివరీ 2031 అన్ని సరిగ్గా అయితే అప్పటికి డెలివరీ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ 75లో 6 సబ్మెరైన్స్ అన్నాను కదా, అవి ఏంటంటే ఐఎన్ఎస్ కాల్వేరి, ఖాందేరి, కాన్రాజ్, వేలా, వాగిర్, వాగ్శ్రీ. ఓకే, సో ఇవి కూడా మనకి మెజగాన్ డాక్లోనే తయారు చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, యుఎస్ క్యూబా హోల్డ్ రేర్ మిలిటరీ టాక్స్ అట్ గ్వాంటనామో బే. ఓకే, సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గ్వాంటనామో బే గురించి తెలుసుకోవాలన్నమాట, ముఖ్యంగా జాగ్రఫీ డైమెన్షన్లో, ఐఆర్ డైమెన్షన్లో. So the meeting focused on operational security force protection, personal safety and military readiness around the base. Both sides described the discussion as a positive and agreed to continue military to military communication. క్యూబాకి అండ్ యుఎస్కి మధ్యలో ముఖ్యంగా ఈ గ్వాంటనామో బే దీని మీద గురించి ఒక పర్టికులర్ ఒప్పందం జరిగింది. దాని మీద ఏంటంటే వాళ్ళు ఒక పాజిటివ్ నోట్తో ఈ ఒప్పందం అన్నది ఎండ్ అయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గ్వాంటనామో బే గురించి తెలుసుకుందాం. సో ఇది మనకి యుఎస్ నావల్ బేస్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద క్యూబా. సో మనకి యుఎస్ ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్ని ఇది క్యూబాస్ అన్నమాట. సో ఇక్కడ ఈ క్యూబాలో మనకి యుఎస్ సంబంధించిన బేసే, ఈ మిలిటరీ బేసే, నావల్ బేసే మనం ఈ గ్వాంటనామో బే మాట. ఓకే, ఇట్స్ యుఎస్ కంట్రోల్డ్ మిలిటరీ ఎన్క్లేవ్ సపరేటెడ్ ఫ్రమ్ సరౌండింగ్ క్యూబా టెరిటరీ బై సెక్యూర్డ్ పెరిమీటర్. సో ఓల్డెస్ట్ ఓవర్సీస్ యుఎస్ నావల్ బేస్ స్టిల్ ఇన్ ఆపరేషన్. ఇది ఎప్పటి నుంచో యుఎస్ కంట్రోల్లో ఉన్న నావీ బేస్ మాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇది లైక్ geography perspective lo chuskunna. It's a large natural harbor on the southeastern coast of Cuba and largest harbor on the island southeast coast. Okay, so manaki mukyanga ee Guantanamo Bay annadi ikkada undi mat. Okay, and it's host the Guantanamo Bay Naval Station, US Naval Base, often called as GITBO. So US lo దీన్ని ఏమంటారంటే GITBO అని చెప్పి పిలుస్తారు అన్నమాట. అండ్ ముఖ్యంగా ఇదేంటంటే మనకి అట్లాంటిక్ ఓషన్ని, కరేబియన్ సీని కలుపుతున్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది అట్లాంటిక్ ఓషన్ కదా, మనకి ఈ గ్వాంటనామో బే అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇది అట్లాంటిక్ ఓషన్ని, ఇక్కడ కరేబియన్ సీ ఉంటుంది, ఈ రెండింటిని కలుపుతుంది. అంతేకాదు ఈ కరేబియన్ ఓషన్ దగ్గర నుంచి మనకి పనామా కెనాల్ నుంచి ఇటు కనెక్ట్ చేస్తుంది అన్నమాట. పనామా కెనాల్ మనం దేనికి కనెక్ట్ చేస్తాం, అట్లాంటిక్ ఓషన్ని, పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేసే కెనాలే మనకి పనామా కెనాల్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి సూయజ్ కెనాల్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ని అండ్ మనకి పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేసేదే ఈ పనామా కెనాల్ అన్నమాట. ఈ పనామా కెనాల్ కనెక్ట్ చేయడానికి ఈ గ్వాంటనామో బే నుంచి మనం ఇక్కడున్న అట్లాంటిక్ ఓషన్ నుంచి కరేబియన్ సీ, ఇక్కడ కరేబియన్ సీ ఉంటుంది, ఈ కరేబియన్ సీ నుంచి ఎంటర్ అయ్యే పనామా కెనాల్కి వెళ్ళాలన్నమాట. అందుకే ఇది మనకి geography paranga important. Its strategic importance comes from its proximity to the windward passage, a key sea route connecting the Atlantic Ocean and Caribbean Sea. So Atlantic Ocean and Caribbean Sea ni kalipedi ee windward passage mata. Windward passage ante idoka strait ante water body connecting two water bodies. So ee Caribbean island nunchi manaki Panama Canal connect avutundi. Ee Panama Canal manaki em connect chestundani cheppanu, Atlantic Ocean to Pacific Ocean.
ఓకే. సో మనకి సెప్టెంబర్ 11 అటాక్స్ మనకి 2001లో అమెరికా మీద దాడులు అయ్యాయి కదా. సో అందులో ఉన్న సస్పెక్ట్ టెర్రరిస్ట్ని ఈ పర్టికులర్ గిటుమోలోని హోస్ట్ చేసినట్టు అండ్ చాలా హ్యూమన్ రైట్ వైలేషన్స్ అవుతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ ప్రెస్ అన్నది అమెరికా మీద అక్యూజ్ చేయడం కూడా జరిగింది. అలాగే అక్కడ మనకి ఈ గిటుమో మీద మైగ్రెంట్ ఆపరేషన్ సెంటర్ అని కూడా వేరేగా ఉందన్నమాట. ముఖ్యంగా యుఎస్కి లైక్ ఇల్లీగల్గా క్యూబా ద్వారా ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అక్కడ పట్టుకొని ఇక్కడ ఈ సెంటర్లో డిటైన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా గ్వాటనామో బే గురించి. జనరల్ అనిల్ చౌహాన్ కంప్లీట్స్ ద టెన్యూర్ యాజ్ సిడిఎస్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట. ఓకే. సో మనకి ఈ సిడిఎస్ పోస్ట్ అనేది 2019లో ఇంట్రడ్యూస్ అయ్యింది, ముఖ్యంగా మన డిఫెన్స్ రిలేటెడ్ది. సో ముఖ్యంగా మనకి అనిల్ చౌహాన్ గారు మనకి టెన్యూర్ అనేది కంప్లీట్ అయింది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సిడిఎస్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి అనిల్ చౌహాన్ తర్వాత వస్తున్న నెక్స్ట్ సిడిఎస్ ఎవరంటే ఎన్ఎస్ రాజా సుబ్రమణి. Okay, so about the Chief of Defence Staff. It is a senior most military officer in India and serves as a principal military advisory to the government. So manaki idi senior most military officer post and manaki government ki principal military advisor ga untaru. ముఖ్యంగా 3 కమాండ్స్ గురించి మనకి 3 మిలిటరీస్ ఉంటాయి కదా, ఆ మొత్తం మిలిటరీ గురించి కామన్ గా ఇతను మిలిటరీ అడ్వైజర్ గా పనిచేస్తారు గవర్నమెంట్ కి. అండ్ ఈ పొజిషన్ అనేది ముఖ్యంగా 4 స్టార్ ఆఫీసర్, మనకి ఆర్మీ నుంచి కావచ్చు, నావీ నుంచి కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ నుంచి అయినా కావచ్చు, 4 స్టార్ ఉన్న ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ద పోస్ట్ వాస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కార్గిల్ రివ్యూ కమిటీ మాట. సో మనకి ఫస్ట్ టైం ఈ పోస్ట్ గురించి ఎవరు రికమెండ్ చేశారంటే మన కార్గిల్ వార్ అయిన తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ ఫామ్ అయింది. అప్పుడు కోఆర్డినేషన్ కోసం 3 ఫోర్సెస్ కోఆర్డినేషన్ కోసం ఒక కంప్లీట్ ఒక ఆఫీసర్ ఉండాలి, దాన్నే సిడిఎస్ అని చెప్పి ఈ కార్గిల్ రివ్యూ కమిటీ అన్నది రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత చాలా కమిటీస్ ఏర్పడ్డాయి, వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఏంటో ఆ కమిటీస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి కార్గిల్ రివ్యూ కమిటీ అనేది 1919లో ఏర్పడింది. ఫస్ట్ టైం దే ఆస్క్ లైక్, సో మనకి ఒక కంప్లీట్ కోఆర్డినేషన్ 3 ఫోర్సెస్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్టికులర్ ఆఫీస్ కావాలి, సో దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేసింది. మళ్ళీ మనకి 2001లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరిగింది. అండ్ 2002లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పి ఒక ఆఫీస్ని క్రియేట్ చేశారు అన్నమాట. సో ఇదేంటంటే సెక్రటేరియట్ టు సిడిఎస్కి ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఇది 2002లో మనకి లైక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మనకి నరేష్ చంద్ర కమిటీ అని 2012లో ఏర్పడింది. ఇతను ఏం చేశారంటే ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంది కదా, దానికి ఒక పర్మనెంట్ చైర్మన్ని అపాయింట్ చేయండి అని చెప్పారు మరి. సో మనకి 2019లో ఏంటంటే సిడిఎస్ పోస్ట్ అన్నది క్రియేట్ అయింది. అదేంటంటే మనకి ఎవరు యాక్చువల్గా రికమెండ్ చేశారంటే షికాత్కర్ కమిటీ. సో ఫైనల్గా మనకి సిడిఎస్ అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పర్టికులర్ పోస్ట్ అన్నది ఏ కమిటీ రికమెండేషన్తో లైక్ ఫైనలైజ్ అయిందంటే షికాత్కర్ కమిటీ. కానీ ఇనిషియేట్ అయ్యింది మాత్రం కార్గిల్ రివ్యూ కమిటీ, ఫైనలైజ్ అయింది మాత్రం షికాత్కర్ కమిటీ. ఈ 2 డిఫరెన్స్లు గుర్తుంచుకోండి. సో ఫస్ట్ మనకి సిడిఎస్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జనరల్ బిపిన్ రావత్ మాట 2019లో. సో ఇక్కడ మనకి చెప్పాను కదా ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అని చెప్పి మనకి. సో ఇప్పుడు దీనికి హెడ్గా మనకి ఈ సిడిఎస్ ఉంటారు అన్నమాట. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. ఆ పర్టికులర్ పోస్ట్ క్రియేట్ అయింది కదా, ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ ఆల్రెడీ చెప్పాను మీకు. ప్రమోట్స్ జాయింట్నెస్ చెప్పాను కదా, మొత్తం 3 సిస్టమ్స్కి ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో వీళ్ళు ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తూ ఒక పర్టికులర్ ఆఫీసే ఈ సిడిఎస్. ఓకే. మనకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫేర్స్ మాట. సో దానికి మెయిన్ హెడ్గా ఇది ఈ పర్టికులర్ సిడిఎస్ అన్నది బిహేవ్ చేస్తారు అన్నమాట. సో ఇది ఓన్లీ మనకి మిలిటరీకి ఒక కోఆర్డినేటింగ్ యూనిట్ అనే కాదు, మనకి గవర్నమెంట్కి మిలిటరీకి కూడా, అంటే గవర్నమెంట్ బ్యూరోక్రసీకి మిలిటరీకి కూడా ఒక కైండ్ ఆఫ్ మధ్యవర్తంగా ఈ పర్టికులర్ ఆఫీస్ అన్నది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్ సర్వీస్ ప్రొక్యూప్మెంట్ అంటే 3 సర్వీసెస్కి కావాల్సిన ఏమైనా కామన్ ప్రొక్యూప్మెంట్ ఉంటే అది కూడా వీళ్ళే చూసుకుంటారు. పర్మనెంట్ చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చెప్పాను కదా, పర్మనెంట్ చైర్మన్ అయ్యారన్నమాట ఇతను. అడ్వైజరీ రోల్ ఇన్ ద న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. అండ్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలోని న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయాలో లేదా అని ఉండడానికి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఒక బాడీ ఉంటుందన్నమాట.
దానిలో ఇతనికి అడ్వైజరీ రోల్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీయే మనకి పిఎంకి చెప్తారు అన్నమాట, ప్రెసిడెంట్కి అండ్ పిఎంకి వాడచ్చా లేదా ఏంటి అని చెప్పి. అందులో మనకి సిడిఎస్ కూడా అడ్వైజరీ రోల్ ఉంది. కానీ లిమిటేషన్స్ ఏంటి? నో ఆపరేషనల్ కమాండ్ ఓవర్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. అంటే మీనింగ్ ఏంటంటే మనకి కోఆర్డినేషన్ కోసం డైరెక్టివ్స్ ఇవ్వచ్చు కానీ ఏదైనా కమాండ్ ఇవ్వడానికి లేదు. అంటే వార్లో నువ్వు ఈ పని చెయ్యు అని చెప్పడానికి లేదు అన్నమాట. క్యాన్ ఇష్యూ డైరెక్టివ్స్ ఫర్ జాయింట్ ఫంక్షనింగ్ బట్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ద డైరెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ కమాండ్ ఓవర్ ద ఫోర్సెస్. సో ఇప్పటికీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నది ఎవరు ఇండివిజువల్ కమాండర్స్ వాళ్ళకు ఉంటారు, కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ సిడిఎస్ ఉంటారు. ఇతను ఏమి ఇస్తారంటే కేవలం డైరెక్టివ్స్ ఇస్తారు అండ్ కోఆర్డినేషన్ అన్నది చేస్తారు అన్నమాట. సో ఇతనిది సుప్రీం కమాండ్ స్ట్రక్చర్ అయితే కాదు. సో మనకి ఇవన్నీ సుప్రీం కమాండ్ స్ట్రక్చర్ ఉన్నది ఎవరు? ప్రెసిడెంట్. కేరళ స్టార్ట్అప్ అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిస్టమ్ ఆన్ చిప్ మార్ట్. సో కేరళ మనకి నేత్రా సెమీ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ ఏఐ సిస్టమ్ ఆన్ చిప్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అది దేని గురించి అంటే ముఖ్యంగా ఎడ్జ్ కంప్యూటింగ్ రిలేటెడ్ డివైజెస్, ఏఐ డివైసెస్ కోసం ఉన్న మనకి ఒక సెమీ కండక్టర్ చిప్ అన్నది తయారు చేయడం జరిగింది. అందులో 12 నానోమీటర్ టెక్నాలజీ అన్నది యూస్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో అండ్ ఇది డిజైన్ చేశారు. దీన్ని మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తున్నారంటే థైలాండ్కి సంబంధించిన TSMC అనే కంపెనీ అన్నది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో కీ ఫీచర్స్, ఆ చిప్ కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇంటిగ్రేట్స్ ఇన్ హౌస్ డెవలప్డ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్, విజన్ ప్రాసెసింగ్ ఇంజిన్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, క్రిప్టో ఇంజిన్, అలా మనకి వేరు టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేయడం ఉంది. డిజైన్ ఫర్ కాంపాక్ట్ పవర్ ఎఫిషియంట్ ఎడ్జ్ కంప్యూటింగ్ అప్లికేషన్. సో ముఖ్యంగా ఈ చిప్ అన్నది దేనికోసం డివైస్ చేశారు? ఎడ్జ్ కంప్యూటింగ్ అప్లికేషన్ కోసం మనకి ఇది డిజైన్ చేయడం జరిగిందన్నమాట. AI 2000 అన్నది ఈ పర్టికులర్ మోడల్. ఓకే, ఎనేబుల్స్ డేటా ప్రాసెసింగ్ నియర్ ద సోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సెండింగ్ టు ఆల్ ద క్లౌడ్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఎడ్జ్ కంప్యూటింగ్ ఏంటో చెప్తున్నారు అనమాట. సో ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో ఉదాహరణకి మీ సిస్టంలో ఉందనుకోండి, మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, మీ ఫోన్లో నెట్ఫ్లిక్స్ ఏదో మూవీ స్ట్రీమ్ అవుతుంది అనుకోండి. సో ఆ పర్టికులర్ యాప్ మీ దగ్గర ఉన్న, ఇట్ డజంట్ మీన్ దట్ మీకు అందులో ఆ మూవీ అన్నది మీ ఫోన్లో ఉంటుందని కాదు. అది ఎక్కడో మనకి ఒక డేటా సర్వర్లో ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారా మీ ఫోన్లో స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఎలా అవుతుందంటే మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి డేటా అన్నది ఎక్కడో స్టోర్ అవుతుంది. దాన్నే రిమోట్ సర్వర్స్, దాన్నే క్లౌడ్ అంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి గూగుల్లో ఇమేజెస్ ఉంటాయి కదా, మన గూగుల్ డ్రైవ్లో స్టోర్ అవుతున్నాయి. అంటే మన ఫోన్లో ఉంటాయి, ఎక్స్ట్రా అన్నది మనకి గూగుల్ సర్వర్స్లో స్టోర్ అవుతున్నాయి. కొంత స్పేస్ మనకి అలొకేట్ చేస్తే ఆ స్టోరేజ్ మన ఫోన్లో ఉండదు. దాన్ని ఏమంటారంటే మనకి క్లౌడ్ సర్వీసెస్ అంటారు అన్నమాట. సో ఇంటర్నెట్ ద్వారా మనం ఆ క్లౌడ్ సర్వీసెస్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పిన నెట్ఫ్లిక్స్లో కూడా అంతే. మన నెట్ఫ్లిక్స్ మన దగ్గర మూవీ ఉండదు, కానీ ఎక్కడో సర్వర్లో ఉంటుంది. అది ఇంటర్నెట్ ద్వారా మన సిస్టంలో స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కంప్లీట్ ఇది అవ్వాలంటే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రాపర్గా ఉండాలి. అండ్ ఇక్కడి నుంచి రిమోట్ సర్వర్ దగ్గర నుంచి మనకి ఆ డేటా రావడానికి కొంత టైం పడుతుంది. దాన్నే టెక్నికల్గా లేటెన్సీ అంటారు. అంటే డిలే, ఎంత టైంకి నా రిక్వెస్ట్ అన్నది నాకు యాక్సెస్ అవుతుందో దాన్ని డిలే అంటారు. దట్ ఈస్ లేటెన్సీ మాట. సో ఎడ్జ్ కంప్యూటింగ్లో ఏంటంటే ముఖ్యంగా ఈ టైంని తగ్గించడానికి, క్లౌడ్ కంప్యూటింగ్ ఎఫిషియన్సీ పెంచడానికి కంప్లీట్గా మనకి ఈ రిమోట్ సర్వర్ వరకు వెళ్ళదు. ఇప్పుడు మీరు రిక్వెస్ట్ పంపించారనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్లో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి. కానీ ఎడ్జ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే మనకి ఆ రిక్వెస్ట్ అన్నది ఇంటర్నెట్లో ఒక లొకేషన్కి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఆటోమేటిక్గా మనకి టైం అన్నది తగ్గుతుంది కదా, దీన్నే ఎడ్జ్ కంప్యూటింగ్ అంటారు. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, మనకి కుకీస్గా సేవ్ అవుతాయి చూడండి మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు. సో మీరు జస్ట్ యూజర్ నేమ్ టైప్ చేస్తే పాస్వర్డ్ ఆటోమేటిక్గా వస్తే మనకి టైం సేవ్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీలో ద్వారా యూజ్ చేస్తున్న రిమోట్ సర్వీసెస్ని మనం త్వరగా యాక్సెస్ చేయడానికి ఎడ్జ్ కంప్యూటింగ్ అన్నది క్లౌడ్ కంప్యూటింగ్ మీద నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఏంటంటే మనకి ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ ద్వారా ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న లేటెన్సీ కన్నా తక్కువ లేటెన్సీతో మనం సేమ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ ఏంటి? లో లేటెన్సీ అంటే ఫాస్టర్ రెస్పాన్స్,
లెస్ ఇంటర్నెట్ బ్యాండ్విత్ యూసేజ్. సో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పంటే ఎక్కువ ఇంటర్నెట్ యాక్సెస్ చేయాల్సి వస్తుంది. సో మనకి తక్కువ బ్యాండ్విడ్త్తోనే మన పని అయిపోతుంది. వర్క్స్ ఈవెన్ విత్ ద పవర్ కనెక్టివిటీ, ఎందుకంటే ఇది సర్వర్ వరకు వెళ్ళక్కర్లేదు, ఇంటర్నెట్ అట్ ద మనం యూస్ చేస్తున్న దగ్గర ఇంటర్నెట్లోనే దగ్గరలోనే ఇది సేవ్ అవుతుంది అన్నమాట. సో దీన్నే పోర్ కనెక్టివిటీ ఉన్న యూస్ చేయొచ్చు. బెటర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో మన డేటా అంతా కంప్లీట్గా సెంట్రలైజ్ సిస్టమ్ వరకు వెళ్ళట్లేదు, ఇక్కడే ఎడ్జ్ దగ్గర స్టోర్ అవుతుంది కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్తో కంపేర్ చేస్తే ప్రైవసీ సెట్టింగ్స్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేవి బాగా ఉంటాయి. సో ఇలా అచీవ్ అవ్వాలంటే మనకేంటంటే ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ సంబంధించిన టెక్నాలజీ టూల్స్ అనేవి డెవలప్ చేయాలి. సో అందులో భాగంగా డెవలప్ చేసిందే ఈ పర్టికులర్ A2000 AI సిస్టమ్ ఆన్ చిప్, ఈ పర్టికులర్ సెమీ కండక్టర్ చిప్ మాట. సో ఇది ఎడ్జ్ కంప్యూటింగ్ని మనం అచీవ్ చేయడానికి హెల్ప్ చేసే చిప్ మాట. ఓకే, ఇది ఒక ఫ్యాబ్లెస్ మోడల్. అంటే ఏం చెప్పాను, ఇది ఓన్లీ డిజైన్ అన్నది చేశారు, మ్యానుఫ్యాక్చర్ అన్నది తైవాన్లో ఉన్న కంపెనీలో జరుగుతుందని చెప్పాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఆర్కిటెక్ట్ పని ఏంటి, మనకి జస్ట్ డిజైన్ చేస్తారు. కన్స్ట్రక్షన్ కంపెనీ పని ఏంటి, బిల్డ్ చేస్తారు. సో ఇక్కడ మనకి నేత్రా సెమీ అన్నది ఆర్కిటెక్ట్లా పనిచేసింది, అండ్ థైలాండ్కి సంబంధించిన కంపెనీ అన్నది ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది, అది బిల్డ్ చేయబోతుంది అన్నమాట. సో అలాంటి ఏదైనా సెమీ కండక్టర్ కంపెనీ ఓన్లీ డిజైన్ చేస్తూ కానీ మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే అలాంటి కంపెనీస్ని ఏమంటారంటే ఫ్యాబ్లెస్ మోడల్ కంపెనీస్ అంటారు. ఫ్యాబ్లెస్ అంటే ఫ్యాబ్రికేషన్ చెయ్యదు, అంటే డిజైన్ చేస్తుంది కానీ దాన్ని బిల్డ్ చేయదు. అలాంటి కంపెనీస్ని ఫ్యాబ్లెస్ మోడల్స్ అంటారు. ఇది మనకి జ్యోతిష్ ఇంద్రాబాయ్ మనకి 2020 నుంచి మొదలు పెట్టారు అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఫ్యాబ్లెస్ మోడల్స్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందన్నమాట. అమాంగ్ ద ఫస్ట్ స్టార్ట్అప్ సెలెక్టెడ్ అండర్ ద డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో మనకి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంది, దానిలో ఈ పర్టికులర్ నేత్రా సెమీ అన్నది సెలెక్ట్ అయింది అనమాట. ఓకే, సో మనకి ఆల్సో డెవలపింగ్ ద R1000 AI ML మైక్రో కంట్రోల్ యూనిట్ ఫర్ ద IoT సెన్సర్స్. IoT సెన్సర్స్ మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి ఒక పర్టికులర్ మైక్రో యూనిట్ని కూడా మనకి R1000 అనే పేరుతో డిజైన్ చేయడంలో ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటి? డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నది మనకి 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఇది సెమికాన్ ఇండియా ప్రోగ్రాంలో ఇది ఒక సెమీ ప్రోగ్రామ్ అన్నమాట. డిజైన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నది మనకి సెమికాన్ ఇండియా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయింది. అందులో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నమాట. అంటే డిజైన్ చేయాలి, ఫ్యాబ్రికేషన్ ఇంకో దగ్గర అవ్వచ్చు. సో ఆబ్జెక్టివ్ ఏంటి? సపోర్ట్ సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీస్ అంటే ఫ్యాబ్లెస్ స్టార్టప్స్ అండ్ MSCs, ఎంకరేజ్ ఇండిజినియస్ చిప్ డిజైన్ ఇన్ ఇండియా, build a domestic semiconductor ecosystem and reduce import dependency. Okay, so incentives enti eligible startups can receive some kind of funding మాట. సో ఈ స్కీమ్ అన్నది ఎలాంటి సపోర్ట్ చేస్తుంది అంటే సిస్టమ్ ఆన్ చిప్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్, AI చిప్స్, IoT చిప్స్, ఇలా మనకి డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం డిజైన్ చేసి ఇస్తే మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ నేత్రా సెమీ అన్నది మనకి వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్ట్అప్ దట్ ఈస్ సెలెక్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్ అన్నమాట. ఓకే, DLA స్కీమ్లో ఫస్ట్ స్టార్ట్అప్, అండ్ అందులో ఇట్ హ్యాస్ డెవలప్డ్ A2000 AI చిప్. ఇది దేని గురించి? ఎడ్జ్ కంప్యూటింగ్ గురించి. మనం ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో నెక్స్ట్ మనకి IoT గురించి ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్, దట్ ఈస్ R1000 అని చెప్పి. థ్యాంక్ యూ.